సో హీలింగ్ వాస్తు దగ్గరికి స్వాగతం మిత్రులారా. మనం ప్రస్తుతం తంజావూరు బృహదీశ్వర ఆలయం మెయిన్ గేట్ ఆపోజిట్గా మనం ఉన్నాము. దీన్ని మనము రాజరాజ అనేటటువంటి మహారాజు చక్రవర్తి నిర్మించారు. దీన్ని రాజరాజేశ్వరం అనేవాళ్ళు. ముఖ్యంగా ఇక్కడ తంజై పెరియ కోవిల్ అంటారు అనమాట. అంటే తంజావూరు బిగ్ టెంపుల్ అని చెప్తారనమాట. ఇది ఒక చోళ ఆర్కిటెక్చర్ ప్రకారము జరిగి కావేరీ రివర్ యొక్క దక్షిణం ఒడ్డున ఉందన్నమాట. యాక్చువల్ తమిళనాడులో ఇది తమిళ ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు లార్జెస్ట్ హిందూ టెంపుల్ అని కూడా చెప్పుకుంటారు. దీన్ని దక్షిణ మేరు అని కూడా చెప్తారనమాట. బిల్ట్ బై చోళ ఎంపరర్ రాజరాజ బిట్వీన్ 1003 అండ్ 1010. ఇది యాక్చువల్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్లో కూడా ఉంది. ఈ యొక్క సైట్ని గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్ అని చెప్తారనమాట. అంటే గంగైకొండ చోళాపురంతో కూడా కలిపి. సో ఇది ఒక హిందీ దానికి సంబంధించింది. తంజావూరు డిస్టిక్లో ఉంది. ఫెస్టివల్స్ మహాశివరాత్రి రోజు బాగా జరుగుతుంది అనమాట. క్రియేటర్ ఆ యొక్క స్టైలు చోళా ఆర్కిటెక్చర్ బిల్ట్ బై ద రాజరాజ 1 in 1010 CE. దీని యొక్క గుమ్మటం అంటే విమానం యొక్క ఎత్తు మనకి 66 మీటర్లు ఉందన్నమాట. 217 అడుగులు ఎత్తు ఉందన్నమాట. మోస్ట్ ప్రాబబ్లీ ఆ యొక్క హైట్ అనేది ద విడ్త్ ఆఫ్ ద టెంపుల్ నుంచి డెరైవ్ చేసి ఉంటారు ఖచ్చితంగా ట్రెడిషనల్ ఆర్కిటెక్చర్లో. అందుకని దాన్ని మనం ప్రూవ్ చేయడానికి కూడా తెలుసుకుందామని కూడా వచ్చామన్నమాట. మెయిన్గా మనం ఇక్కడ చూసేది ఒక డిప్రెషన్ లాగా కనబడుతుంది. బట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ మోట్. అంటే ఈ యొక్క దేవాలయ ప్రాకారం అవుటర్ వాల్స్ చుట్టూ ఒక మోట్ అన్నమాట. దగ్గర ఒక 50 మీటర్లు తక్కువ కాకుండా కనపడుతుంది అటుపక్క కూడా. దిస్ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫీచర్స్ మనకి యాంకర్ వాట్ టెంపుల్ ఒక చోట మాత్రమే కనపడుతుంది అనమాట. ఇక్కడ మన యాంకర్ వాట్ అనేది కాంబోడియాలో కట్టారు. ద సేమ్ ఆ తర్వాత ఇండియాలో బహారుదిగా ఒక టెంపుల్ చుట్టూ ఒక మోట్ అంటే వాటర్తో నిండి ఉంటుంది అనమాట. ఆ శైలి అనేది ఇక్కడే మనకు కనపడుతుంది అనమాట. ఇది 11th సెంచరీలో కట్టడం జరిగింది. అదే రకంగా దీనికి ఒక గోపురం అనేది ఉంది, ఒక మెయిన్ టెంపుల్ ఉంది. ఎక్కువగా ఇది శైవిజంను రిలేట్ చేస్తుంది. బట్ ఆల్సో వైష్ణిజం అండ్ శాక్తిజం కూడా ఇక్కడ ఇచ్చేసారని అనిపిస్తుంది. ఈ అవుటర్ వాల్ ఏదైతే ఉన్నదో మీరు చూసేటప్పుడు ఈ అవుటర్ వాల్ అనేది ఈ యొక్క ఫ్రెంచి వాళ్ళ దీనికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ మధ్యలో రంధ్రాలు మీరు చూడండి, ఆర్టిలరీ అవన్నీ ఇచ్చేసేవాళ్ళు ఇక్కడ. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక ఆయుధ భాండాగారం లాగా దీన్ని వాడుకునేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్. తర్వాత ఈ 1600 సెంచరీ 1700 ఆ టైంలో ఇవి కట్టుంటారనమాట. ఒక ప్రొటెక్షన్ దేని నుంచైనా ప్రొటెక్షన్కి కానీ దీనికి ఈ యొక్క గోడలను వాడారు. ఆ యొక్క రంధ్రాలు కూడా చూడండి మీరు, మీకు అర్థమవుతుంది అనమాట. So now we will go to this temple. See, సరే ఇదంతా కొట్టి ఆపు.